అంటే కనిపించకపోయినా సరే మొన్నటి వరకు పట్టించుకోలేదని చెప్పి ఎవరినైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో అదే పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు, అదే పవన్ కళ్యాణ్ దయ వల్ల మాకు న్యాయం జరుగుతుందనే భరోసా ఉందని చెప్పి ఆ మేనమామ గాని విజయలక్ష్మి గాని స్వయంగా చెప్పారు చంద్రబాబుని కలిసిన తర్వాత. అయినా సరే పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ మాటామంతి కార్యక్రమంలో ఒక రౌడీ ఎలిమెంట్ ని చంపేస్తే నేను స్పందించమని నన్ను అడుగుతున్నారు, నేను ఎందుకు స్పందించాలన్నం ఎంతవరకు సమంజసం? సార్, ఒక రౌడీ ఎలిమెంట్ ని చంపేస్తే గౌరవ డిప్యూటీ సీఎం గారు స్పందించాల్సిన అవసరం లేదు, స్పందించాల్సిన అర్హత కూడా ఆయనకి లేదండి. ఉమ్, ఎందుకంటే అక్కడ స్పందించాల్సింది హోంశాఖ మంత్రి గారు. ఉమ్, ఆవిడకే అర్హత ఉంది, ఆవిడకే అధికారం ఉంది. పంచాయతీ ఉమ్, శాఖ గురించి ఆయన స్పందించాలి గాని అన్ని శాఖలలో ఆయన తల దూర్చకూడదు. ఆ ఉమ్, విషయం ముందు ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎవరు స్పందించమని అడగల. కాకపోతే ఉమ్. పార్టీకి పనిచేసినాం కదా, మా నాయకుడు కదా, అది అతను చెప్తే చేసినాం ఎగ్జాక్ట్లీ. కదా అంటూ వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆయన అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పరిధి చాలా చిన్నది. గౌరవ డిప్యూటీ సీఎం అంటే గత ప్రభుత్వంలో నలుగురు ఐదుగురు చేసినట్టున్నారు కదా. ఈసారి అంటే ఐదుగురు ఆయన ఒక్కరికే చేశారు. ఇచ్చారు. ఐదుగురు చేసినారు. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. ఆయనకి అధికారాలు లేదు. ఆయనకి పెన్ పవర్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో లేదు. ఆయన శాఖలు ఆయన చూసుకోవాలి గాని డిప్యూటీ సీఎం కదా అని హోం శాఖలో తలదూర్చకూడదు. గతంలో తలదూరిస్తేనే మందకృష్ణ మాదిగన్న వచ్చి గట్టిగా చివాట్లు పెడితే ఇంకా ఆ డిపార్ట్మెంట్ జోలికి ఆయన పోవట్ల. ఆయన పోదలుచుకోలేదు కూడా. మరి సీఎం హోదా ఉంటుందా? ఎందుకు ఉంటుంది? డిప్యూటీ సీఎం అంటే ఉండదు కదా. ఉండదు కదా. సో మరి ఆయన్ని మనం ఎందుకు అడగాలి? అడగకూడదు. ఆయన అడిగి ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు చూడండి, ఆయన అడగగానే ఆయన కోపం అంతా ఎమ్మెల్యేల మీద చూపించారు. ఉమ్, ఎమ్మెల్యేలు పాపం బయటకు వచ్చి ఆనా కొడకలారా, నువ్వు దమ్ముంటే కాకినాడలో పోటీ చేయి. అర్రే, వాళ్ళ ఓటింగ్ లేని పులివెందుల్లో 20,000 30,000 రెడ్ల ఓటింగ్ ఉన్న దగ్గర 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 ఎక్కువ ఓటింగ్ ఉండే బలిజల మధ్యలో గెలిచినాడు. కుప్పంలో చంద్రబాబు గారికి 2,000 కమ్మ ఓటింగ్, మిగతా అంతా అనదర్ క్యాస్ట్ ఓటింగే. మరి ఆయన అక్కడ పోటీ చేసినాడు. మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆచి తూచి ఎందుకుని గాజువాక, భీమవరం, లేకపోతే పిఠాపురం, పాలకొల్లో, తిరుపతో ఎంత ఏరియాలు ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళు? కాపు సామాజిక వర్గం ఉన్న ఏరియాలు కాబట్టి మాత్రం. ఇక్కడ చాలా హుందాతత్వమైన రాజకీయం చేసినటువంటి చిరంజీవి గారి పేరు చెడగొట్టడానికి కాకపోతే ఆయన ఎప్పుడు కులాన్ని తుస్కారపరచలా, ఎప్పుడు కులాన్ని దూషించలా. ఇతను మాత్రం ఎందుకు ఆ కుల భావన, నేను కాపులకు చేస్తానన్నా, ఎందుకు కాపులు నా వెంట పడతారు అన్నట్టుగా మాట్లాడుతుంటే, అంటే పని చేసిన కాపులు చాలా బాధతో ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడండి. ఏమనంటే, ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా కాపులను అంత తుస్కారంగా తీసేస్తున్నారు, మీరేం మాట్లాడరు ఏంటంటే, ఏం మాట్లాడమంటావయ్యా, మాలో ఒకడు ఆకలితో వచ్చానన్నాడు. ఉమ్, పట్టుమని తినడానికి కూడా మెతుకులు లేని పరిస్థితిలో వచ్చినానన్నాడు. బిడ్డల డిపాజిట్లు తీసినానన్నాడు. మేమేం చేసినాం? ఎండకి వానకి పంటేసి వరి పండించి 100 కేజీల బియ్యం బస్తాని మా భుజాల మీద మోసి మోసి తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర వేసాం. అయ్యా మీరు తినండి కడుపు నిండా, ఇదిగో మేము కష్టపడి పండించిన పంటని. మరి ఆ పంటకి ఆ రైతుకి ఏమి ఇచ్చినాడు ఆ నాయకుడు అంటే, ఒకవేళ ఒకవేళ 500 దానికి అయిన ఖర్చు నేను ఇస్తానని, 100 రూపాయలే ఇస్తానని. 500 ఇస్తానని చెప్పి 100 ఎలా ఇస్తావని ఆ బస్తా దించిన రైతు అడగలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ బస్తాన్ని భుజాన్ని వేసుకొని మోసుకునే వెళ్ళి ఓపిక లేక, భుజాన్ని మళ్ళీ మోసుకొని వేసుకొని వెళ్లే ఓపిక లేక, కష్టపడి చచ్చొచ్చడో మోసాం, బరువు దించాం, ఇంకా మళ్ళీ బరువు ఎత్తుకోలేం. మోసిన తర్వాత అవతలోడితో వాదినెందుకు? చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, చేస్తే చేయమనండి, లేకపోతే మానుకోమనండి. నువ్వు వద్దు, ఉమ్, నీకు 100 రూపాయలు వద్దు, నోరు తెరిచి అడిగినావు కష్టకాలంలో అని పని చేసినాం పో, నీ చేతనే చేసుకోపోయి 3 ఏళ్ళు, మళ్ళీ ఇక నిన్ను నమ్మాం అనే పరిస్థితుల్లో కాపు కులం ఉందండి. కాపు సామాజిక వర్గం ఓపెన్ గా ఆ మాటలతో, అవతలోళ్ళు మాట్లాడే మాటలతో నలిగిపోతుంది. మీకేం చేసినాడా మీ ఓడని నెత్తినెక్కించుకున్నారు. ఏమి చేయనన్నాడుగా, ఎందుకు మమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెడతారు? చేయనన్నాడు కదా, వదిలేయండి. చేయకపోతే పోనీలేండి, మా బతుకులు మేము బతుకుతాం. మాలో ఒకడు ఎదగాలి, రావాలి, మాకేదైనా చెయ్యాలని అనుకున్నాం. మాతో పాటు అందరికీ చేయాలనుకున్నాం. ఎందుకంటే రంగా గారు కూడా కులానికి ఏమీ చేసింది కాదండి. అన్ని కులాలకి నాయకుడిగా నిలబడ్డాడు. కానీ మా కులపోడని చెప్పుకున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా కులపోడని కూడా చెప్పుకోకండి. చెప్పకండి మా కులం అని. నేను కాపు కాదు, నాకు అసలు కులం లేదు అంటూ చెప్పేస్తే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అందరు బయటికి వచ్చి ఆయనకి కులం లేదు, ఆయన కులానికి అంటకట్టకండి. అరే, ఏం అంటకట్టాం? మావోడయ్యా అని చెప్పుకుంటాం, అలా కూడా వద్దట. ఉమ్, కులం లేనివాడు అని చెప్పాలట. రేపటి నుంచి అదే చెప్తాం. అందుకే నేను నిన్న కూడా చెప్పా, కులం ఉమ్, లేనివాడు అయ్యా నమస్కారం, ఉమ్, సభకి నమస్కారం, ఒక కులం లేనివాడు.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వెనకాల ఉండే ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి తిట్టించి ఆనా కొడకల్లారా ఈనా కొడకల్లారా ఇక్కడ దమ్ముంటే పోటీ చేయి భాంచత్ అనే మాటలు ఏంటంటే సింగిల్ గా నువ్వురా భాంచత్ అని వాళ్ళనరా. అవును. కాపు సామాజిక వర్గం ఏరియాలో లేంచట పోటీ జై బాంచత్ అని వాళ్ళనరా అంటారుగా. కాపు సామాజిక వర్గం లేని చోట పోటీ చేయవా, ఎక్కడైనా ప్లేస్ నువ్వు ఎంచుకో, నువ్వు ఆడ పోటీ చేయి, నువ్వు సింగిల్ గా రా బాంచత్, వాళ్ళందరితో ప్రలోభాలతో రామాక అని వాళ్ళంటే మనం తలెక్కడ పెట్టుకోవాలా. మనం సింగిల్ గా రాలేము, సామాజిక వర్గం లేని చోట పోటీనూ చేయలేము. అవతల వాడి దయా దాక్షిణ్యాలతో మన జీవితాంతం బతకాల్సిన పరిస్థితిలో మనం ఉండి ఈ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు మనకు అవసరమా? ఉత్తర కుమారుడు ప్రగల్భాలు మనకు అవసరమా? అది కూడా అనుభవజ్ఞుడైనటువంటి పంత నానాజీ గారు మీరు అలా మాట్లాడండి ఇలా మాట్లాడండి, మీరు మాట్లాడరేంటి, మీకు సీట్ ఇచ్చింది దేనికి, ఇదేనా మీరు చేసేది, తిరగబడండి గట్టిగానండి అంటే గౌరవ పార్టీ ప్రెసిడెంట్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆ నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా యాదవల్లారా సన్నాసులారా గూండాగాళ్ళారా వైసీపీ నా కొడకల్లారా మంత్రి నా కొడకల్లారా ఇన్ని పదాలు ఇన్ని సార్లు ఆనా కొడకల్లారా అంటే పాపం సీనియర్ మోస్ట్ పంత నానాజీ గారు ఒక్కసారైనా ఆనా కొడకల్లారా అనే పదం వాడకపోతే బాంచత్ నీకు ఈసారి టికెట్ లేదు అని అంటారేమో. పాపం అనాల్సి వచ్చింది అని మీరు భావించండి దయచేసి. పెద్ద ఆయన మాట్లాడక తప్పట్లేదు, ఇంకా కూడా మాట్లాడిస్తారు, ఇంకా ఎంతో మంది తెర మీదకి వస్తారు. కానీ పాపం కాకినాడలో ఈయనతోనే మాట్లాడించడం ఏంటో ఎంపీ ఉదయ్ గారు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదా అండి? నెక్స్ట్ ఆయన కూడా ఇస్తారేమో చూడాలి. అంటే ఎవరెవరి భావజాలం ఎలా ఉంటది ఇక్కడ అంటే యథా రాజా తథా ప్రజ అనుకోవాలా. ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ మా నోటి నుంచి కూడా గూండాలారా నా కొడకల్లారా అనే పదాలే వస్తుంటాయి ఇప్పుడు. సో ఇక్కడ అందుకే పంత నానాజీ నోటి నుంచి కూడా అవే వ్యాఖ్యలు వచ్చాయి. అవును సార్, ఆయన రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు అందరూ డైమండ్ రాణి అని అంటాం కదా. ఆయన ఏదంటే మేము అదే అంటాం కదా. వైసీపీ గుండా నా కొడకల్లారా ఇలా 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 చూపిస్తుంటే ఎవరిని బెదిరిస్తున్నావు? వైసీపీ గుండాగాళ్ళని అరెస్ట్ చేస్తానన్నా మంచి విషయం, ఓకే. కాలు చెయ్యి అనకూడదు కానీ అరెస్ట్ చేయడం పద్ధతైన పని. మరి తెలుగుదేశం గుండాగాళ్ళని అరవకుండా 5 సార్లు అభాషణ చేపించినటువంటి అరవ శ్రీధర్ని నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు ఒక పంచాయతీ ఉద్యోగస్తురాలని ఒక దళిత మహిళని కొడుతున్నటువంటి నీ పార్టీ కార్యకర్త నీ పార్టీ నాయకుడినో మరి వాళ్ళేం చేయరా? ఓన్లీ వైసీపీ గుండాగాళ్ళనే చేతిలో రేఖలు కనపడనీకన్నా చేస్తారా? మరి టీడీపీ దస్తా గుండాగిరిని లేకపోతే లిక్కర్లో బెల్ట్ షాపుల్లో మద్యంలో మైనింగ్ లో తవ్వకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమి చేయకూడదు. వాళ్ళందరినీ కప్పెట్టి కాపాడడానికే నాకు ఈ పదవి ఇచ్చినారు. ఓన్లీ వైసీపీ అదేంటది? అదే ప్రభుత్వం. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాలి కదా. గత ప్రభుత్వంలో నేను మాట్లాడితే తప్పట్లు కొట్టినారు కదా, బాగా ప్రశ్నిస్తుంది రజనీ బాగా ప్రశ్నిస్తుందని. ఇప్పుడేమన్నా మైనింగ్ లో వాళ్ళు మోసాలు చేస్తున్నారు, లిక్కర్ లో మోసాలు చేస్తున్నారు, మట్టి అమ్మేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ మీద తిరగబడిన ఒక లాయరు, ఆయనతో పాటు కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేసిన ఆయనే ఈ రోజు ఆయన చేసిన ప్రతి తప్పును ఎవిడెంటరీగా చూపిస్తున్నారు. ద్వారంపూడి ఇంకా కూడా ఆ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడని కొలికపూడి శ్రీనివాస్ గారు ఎవిడెంటరీగా పెట్టుకుని గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆయన మీద చర్యలు తీసుకోమని పౌర సరఫరాల శాఖ మంత్రికి రికమెండ్ చేయొచ్చు కదా అయ్యా, చేయకూడదు. ఇంతకీ సీజ్ ద షిప్ ఆగిపోయింది, వెళ్ళిపోయిందిగా. ఇంతకీ బియ్యం ఇప్పుడు కూడా స్మగ్లింగ్ అవుతుందంట కదా, ఎంత వస్తుంది దాని మీద అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సార్ చాలా దారుణం ఏంటంటే కాపు సామాజిక వర్గం ఏ పరిస్థితుల్లో ఉందంటే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అనుకోండి, 5 లక్షలు 6 లక్షలు ఓటింగ్ ఉండే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. ఎంత కాపు కమ్యూనిటీ ఓటింగ్ ఉందంటే, ఎంత బలమైన నాయకులు ఉండేవాళ్ళంటే గతంలో. ఇప్పుడు ఆయనకి ఎవరికి ఇచ్చినారండి? సీఎం రమేష్ గారికి. ఆయన కాన్స్టిట్యున్సీ ఎక్కడండి? ఎక్కడో బద్వేల ఏరియా అనుకుంటా కదా ఆయన్ని. అక్కడే రాయలసీమ కడప జిల్లా అతనుకి అనకాపల్లిలో టికెట్ ఎందుకు ఇచ్చినారు? అనకాపల్లిలో ఏ బలంతో గెలుస్తాడని ఇచ్చినారు? ఆ టికెట్ నాకు ఉంచండి, మా అన్నకి ఇస్తానని చెప్పినాడు కదా. వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఆ టికెట్ ఇతనికి ఎందుకు ఇచ్చినాడు? వాళ్ళ అన్న కంటే ఇతని మీద ఎందుకంత ప్రేమ? వాళ్ళ అన్న దగ్గర లేనిది ఇతని దగ్గర ఉన్నది ఏంటి? పేమెంటా? అంటే డబ్బులు తీసుకొని టికెట్లు అమ్మేస్తున్నారా? అంత బలమైన ఓటింగ్ ఉండే కాన్స్టిట్యున్సీలో సోము వీర్రాజు గారు అండి, పాపం ఏ మాటకి ఆ మాట బీజేపీలో ఒక కాపు నాయకుడు గతం నుంచి కూడా పనిచేసినారు. పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా నరేంద్ర మోడీ గారికి పరిచయం చేసినటువంటి సోము వీర్రాజు గారు. అటువంటి వ్యక్తి నిన్నటి రోజు ఏదో రిప్రజెంటేటివ్ లెటర్ ఏదో ఇస్తుంటే రాజేంద్ర మనోహర్ గారు కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఆయన చేతితో లెటర్ అందుకుంటున్నారు. పెద్ద ఆయన కదా, వయసులో పెద్ద ఆయన, రాజకీయంలో పెద్ద ఆయన.
అవును. ఎన్నోసార్లు గెలిచిన ఆయన, లేకపోతే అనుభవజ్ఞుడు, నిన్ను ఒక స్థాయికి గొప్పగా తీసుకురావాలని తపన పడిన వ్యక్తి వస్తే గబుక్కన లేసి ఆయనతో లెటర్ నుంచోను కదా తీసుకోవాలా? నుంచోలేదండి. అలా కూర్చున్నాడు, పాపం ఆయన చేతికి లెటర్ అందిస్తున్నాడు. అనకాపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఆయనకి ఇవ్వచ్చు కదండి. ఆయనకి ఇవ్వచ్చు కదా. కాపు సామాజిక వర్గం ఇష్టంగా ఓటేస్తారు కదా. ఆ ఈ రోజు అతను ఎవరండి, అతను ఆ రమేష్ గారు, సీఎం రమేష్ గారు కొన్ని కోట్ల స్కామ్ చేసేస్తున్నారు. కొన్ని కోట్ల స్కామ్ ఆ అనకాపల్లి ఏరియాలో. అంటే ఎంత ఇచ్చినారు టికెట్ కి, ఎంత దొబ్బేస్తున్నారు, ఎంత దేశాలు మళ్ళిస్తున్నారు, ఎంత ఎవరెవరి వాటాలకి ఇచ్చేస్తున్నారండి. అది ఆ రైట్. కాన్స్టిట్యున్సీ సీట్ ని ఎవరికి అమ్మేశారు, ఎంత ఇచ్చి రైట్. అమ్మేసుకున్నారు. సో ఇది మనం ఖచ్చితంగా ప్రశ్నించాలండి. ఇలానే కాదు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే కాపు సామాజిక వర్గంలో ఈ రోజు ఎంపీ భరత్ గారు గెలిచినారు. అదే జేడి లక్ష్మీనారాయణ గారు గెలిచుంటే ఎంత గొప్పగా వైజాగ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో వివేక బీచ్ ఉంటది కదా, అక్కడ రామకృష్ణ బీచ్ ఉంటది కదా, రామకృష్ణ బీచ్ లో వివేకానందుడు పుస్తకాలు పెట్టుండేవాళ్ళు. మరి చూసినారా, ఈ రోజు భరత్ గారు మాత్రం ఒక రియల్ ఎస్టేట్, ఒక ఒక బిజినెస్ యాటిట్యూడ్ లో అక్కడ బీర్ షాపులు ఓపెన్ చేయాలనే ఆలోచన అవును. వచ్చింది. అంటే ఒక విజ్ఞానవంతుడికి ఆ టికెట్ ఇస్తే ఎంత గొప్పగా ఆలోచిస్తాడు. ఒక వ్యాపారస్తుడికి టికెట్ ఇస్తే బీచ్ లో వ్యాపారాలే చేయాలనుకుంటాడు కదా. రామకృష్ణ బీచ్ లో బీర్ షాపులు, గోవాని తలపించేలాగా వైజాగ్. ఏమిటండి, ప్రొహిబిషన్ ఏమన్నా ఉందా మీ జిల్లాలో? అదేంటది, అదేమొస్తుంది, ప్రాబ్లం ఏమొస్తుంది, ఏం కాదు అంట. ఇక రోజు రాత్రి 10ంటికి తాగినోళ్ళం కూడా రానివ్వనటువంటి పరిసర ప్రాంతాల్లో తాగడానికే వచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. తాగుబోతులు ఎవరనుంటే ఉమ్. పోలీసులు లాఠీలతో అరుస్తూ వాళ్ళని పంపించేస్తారండి. కానీ ఇప్పుడు తాగడానికి వెళ్తున్నాము అంటారు, అక్కడే తప్ప తాగుతారు. తాగినప్పటికి తల్లికి చెల్లికి తేడా తెలియని పరిస్థితిలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో. సో వీటన్నిటికీ ఒక వ్యాపారస్తుడికి రాజకీయ టికెట్ ఇస్తే ఇలాగే ఉంటది. చదువుకున్న రైట్. విజ్ఞానవంతుడికి ఇవ్వకపోతే ఇలాగే ఉంటది. అందులోను రైట్. రైట్. కాపు సామాజిక వర్గం బలంగా ఉండి గురుమూర్తి గారో, బొత్స గారో, అమర్నాథ్ గారో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ గట్టిగా కుల నాయకులండి. ఈ రోజు అక్కడ ఆయన ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు, ఆ తర్వాత అచ్చెం నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళందరూ గెలుస్తున్నారు. కానీ అక్కడ ఓటింగ్ వేసినంత లేకపోతే కాపులు, ఒంటరి, బలిజ ఆ ఓటింగేనండి. సో రైట్. రైట్. దయచేసి కులం వాటా ఎంత, కులానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, కులం సీట్లు ఎవరు అమ్మేస్తున్నారు, ఎంతకు అమ్మేస్తున్నారు, ఎందుకు ఇలా కులాన్ని అవతలోడి కాళ్ళ కాడ తాకట్టు పెట్టేస్తున్నారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అండి. కావాలంటే అడగండి, అనకాపల్లిలో ఎవరికి పట్టు ఉంటది, ఎవరికి సీట్ ఇచ్చారు, ఎందుకు గెలిచినారు, ఎంత పేమెంట్ తో గెలిచినారు, ఎంత పేమెంట్లు చేతులు మారినాయి అనేది చాలా మంది చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది. అవునా అన్న, అలా జరిగిందా, అరే నిజమే కదా అని అనిపిస్తున్న రైట్. పరిస్థితులండి. రైట్. దీంట్లో రైట్. వాస్తవాలు మనకు తెలియదు గానీ, మీరు దయచేసి ఎంక్వైరీ చేసుకోండి అక్కడ ఓటింగ్ రైట్ ఎవరుందో. మేడం. అందులో రైట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ అండి. రత్నం గారని మన 'హరిహర ఉమ్. వీరమల్లు' ప్రొడ్యూసర్. అవును. గతంలో ఎన్నో సినిమాలకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనే కదా. ఒకే ఉమ్. ఒక్కడు. ఈయనకి గతంలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి 'ఖుషి'. ఉమ్. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఎవరికో ఇచ్చినారట. ఆ పేరు కూడా నాకు తెలీదు. ఉమ్. బట్ డిప్యూటీ వైస్ చైర్మన్ అయితే మెహర్ రమేష్ గారికి ఇచ్చినారట. ఇది ఆయన ఇస్తానని ఒక ఆడియో ఫంక్షన్ లో రత్నం గారికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ కి నేను ప్రపోజల్ పెట్టాను అని అన్నారండి. ఆయన అన్నారు స్వయంగా, ఆయన నోటి మాటగా. కానీ ఆయన రత్నం గారికి ఇవ్వలేకపోయారు. రత్నం గారు కూడా పాపం కాపు సామాజిక వర్గం. ఆయన ఉమ్. ఎన్ని సినిమాలు హిట్, ఆయన సినిమా ఫ్లాప్ అయిన సినిమానే లేదు. దౌర్భాగ్యం 'హరిహర ఉమ్. వీరమల్లు' అనేది కొంచెం రిజల్ట్ బాగా తగ్గింది. రైట్. రైట్ మేడం. దానికి కారణం ఏంటంటే, ఈయన అప్పట్లో ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు. నేను చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు, నేను ఆయన అరెస్ట్ అయ్యి ఆయన గెలిపించే వరకు నేను సినిమాలు చేయనంటే పాపం 3 ఏళ్ల నుంచి ఆ సినిమా మధ్యలో ఆగిపోయి అట్టపెట్ట పట్టుకొని కూర్చున్నారు. ఆయన ఎలక్షన్ కి ప్రచారాలు చేసుకొని ఆయన్ని గెలిపించాక అప్పుడు ప్రచారానికి వచ్చాడు. అప్పుడు సినిమా షూటింగ్‌కి వచ్చాడు. ఆ టైంలో ఇరాన్ యుద్ధం ఏదో నడుస్తుంది. పాపం ఆయన ఆ డిజిటల్ గ్రాఫిక్స్ పెట్టలేక ఆ సినిమా పోయిందండి. దీనికి తప్పెవరిది? చంద్రబాబు గారు అరెస్ట్ అయితే తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారుగా. ఏదో ఒక నెల రోజులంటే నువ్వు రెస్ట్ తీసుకొని ఆయన పరామర్శించాలిగా. కానీ ఎలక్షన్ అయ్యే వరకు నేను సినిమాలే చేయను అంటే, నిన్ను నమ్ముకున్న సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ రోజు రోడ్డున పడి బ్యాంక్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే, కనీసం అలాంటి వాళ్ళకి ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఇచ్చి నా కోసం మంచి హిట్ ఇచ్చినారు, ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నారు, నేను ఒక మంచి పదవితో ఒక అర్హత కలిగిన వ్యక్తికి ఆ పదవి ఇస్తున్నానని చెప్పొచ్చుగా. ఒకే ఒక్కడు భారతీయుడు, కర్తవ్యం, స్నేహం కోసం ఎన్ని బ్లాక్ బస్టర్లు అండి, ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ రైట్. సినిమాలు తీస్తారు. అలాంటి రైట్ మేడం. వ్యక్తికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఇవ్వడానికి ఈయన బహుశా మనసు రాదా, లేకపోతే అవతల వాళ్ళు ఒప్పుకోరా, రైట్. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి.